నమస్కారం ఆదిత్య వర్మ గారు. నమస్తే, కూర్చోండి. ఏంటండి ఆదిత్య వర్మ గారు, ఇల్లంతా వాతావరణం అదోలా ఉంది. మీరు చాలా విచారంగా ఉన్నారు. మా ఇంట్లో దొంగతనం జరిగిందండి. దొంగతనమా? ఎలా జరిగింది? ఏమేం పోయాయి? కిరీటం మాత్రమే పోయిందండి. కిరీటం పోవడం ఏంటమ్మా? నువ్వు రెప్ప వేయకుండా కాపలా ఉంటానన్నావు. అన్నానండి, అలాగే ఉన్నాను. అంటే నువ్వు చూస్తూ ఉండగానే దొంగ కిరీటం ఎత్తుకు వెళ్ళిపోయాడా? కాస్త అటు ఇటుగా అంతే జరిగిందండి. అటు ఇటుగా కాదు, అసలేం జరిగిందో వివరంగా చెప్పమ్మా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరో ఈ కిరీటం విలువ తెలిసిన వాళ్లే దొంగతనం చేసినట్టు అనిపిస్తోంది నాకు. మేము ఈరోజు ఆలయంలో పూజ చేయించాలి కదా, ఇప్పుడు ఎలా మరి? చూడండి ఆదిత్యవర్మ గారు, మూలాదీసిన కిరీటం పోవడం వంశక్షేమానికి మంచిది కాదు. అది కనుక పోతే అనంత పద్మనాభ వర్మ గారి ఆత్మ మిమ్మల్ని శపిస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? చేయడానికి మరో మార్గం లేదు. ఆ కిరీటాన్ని ఎలా అయినా రేపటిలోగా సంపాదించాలి. పూజ జరిపించాలి. ఒకవేళ దొరక్కపోతే చాలా చాలా కష్టాలు నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. వస్తాం, పదండి వెళ్దాం. అంత నా మూలంగానే జరిగింది. నన్ను క్షమించండి. ఈ క్షమాపణలు కన్నీళ్లు కిరీటాన్ని తెచ్చిపెట్టావు. లేక సమయం సందర్భం లేకుండా ఎందుకలా మాట్లాడతావు? బాధ బాధ్యత లేదా నీకు? అలా అంటావేంటి ఆదిత్య బాబు? ఎందుకుండదు? ఉంటే ఇలా పుల్లవిరుపు మాటలు మాట్లాడరు. బాధపడే మనుషుల్ని ఓదార్చాలే కానీ ఇంకా బాధ పెట్టకూడదు. వెళ్ళండి. ధరణి, నువ్వేం బాధపడకు. నాకు కిరీటం దొరుకుతుందన్న నమ్మకం ఉంది.